డ్రైవింగ్ లైసెన్స్ పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. అసలు ఆటో రిక్షా నాన్ ట్రాన్స్‌పోర్టా? ట్రాన్స్‌పోర్టా? అసలు ఆటో రిక్షా ఉపయోగించడానికి ఎటువంటి లైసెన్స్ ఉండాలి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఏదైతే మనం ఒక వెహికల్ తోలాలనుకుంటామో దానికి లెర్నింగ్ లైసెన్స్ ఫస్ట్ అప్లికేషన్ పెట్టాలి. అది లెర్నింగ్ అనంటే ఏంటి? నేర్చుకోవడం అనమాట. అంటే నేర్చుకునే కాల వ్యవధి ఇస్తారు. అది 6 నెలలు ఇస్తారు లెర్నింగ్ లైసెన్స్. ఫస్ట్ అది తీసుకోవాలి. అది లైట్ మోటార్ వెహికల్ కారు, ఆటో రిక్షా, ఆ తర్వాత మోటార్ సైకిల్. ఈ 3 కూడా పెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత ఈ 6 నెలల కాల వ్యవధిలోనే నువ్వు నేర్చుకున్నావని నీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నాన్ ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్‌కి పెట్టుకోవాలి. నాన్ ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ పెట్టుకుంటే అప్పుడు ఆర్‌టీఏ ఆఫీస్‌లో కానీ, లేకపోతే వాళ్ళు విధించిన ఎక్కడైతే ఆ పాయింట్ ఉంటదో అక్కడికి వెళ్ళి డ్రైవ్ చేయాల్సొస్తది. అప్పుడు నాన్ ట్రాన్స్‌పోర్ట్ జారీ చేస్తారు. నాన్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఓన్లీ పర్సనల్ వెహికల్స్‌కే ఇస్తారనమాట. ప్యాసింజర్లు ఎక్కించుకునే ఆటోలు కానీ, తొట్టి ఆటోలు కానీ, ఇవి నాన్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ కాదు. ఏదైతే యెల్లో బోర్డ్ ఉంటదో అది ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ అవుతాయి. సో, నాన్ ట్రాన్స్‌పోర్ట్ ఏంటంటే 1 ఇయర్ తర్వాత మనం ట్రాన్స్‌పోర్ట్ బ్యాడ్జ్ చేయించుకోవాలి. ఎందుకనంటే ఆటో రిక్షా కానీ, టాక్సీలు కానీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ కిందకొస్తాయి. అంటే రవాణా చేస్తాం కాబట్టి ప్రయాణికులకి బ్యాడ్జి, ట్రాన్స్‌పోర్ట్ ఖచ్చితంగా నాన్ ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్‌పోర్ట్ అయితే చేయించుకోవాలి. అది బ్యాడ్జి నా వీడియోలు చూస్తారు మీరు. బ్యాడ్జి ఉంటది. ఆ బ్యాడ్జి ట్రాన్స్‌పోర్ట్ ఉంటే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ అనంటే రవాణా చేయబడేదనమాట. ఆ లైసెన్స్ ఉంటే ఖచ్చితంగా రేపనే రోజున ఏవైనా యాక్సిడెంట్లు జరిగినా అప్పుడు ఆ తరుణంలోనే అప్పుడు అప్రూవల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్సూరెన్స్. సో, అదనమాట. నాన్ ట్రాన్స్‌పోర్ట్, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ నాన్ ట్రాన్స్‌పోర్ట్, ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్‌కి తేడా. మాక్సిమం ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే రవాణా ఏదైతే చేస్తామో అవి వాటికి ఎలిజిబుల్ అనమాట. నాన్ ట్రాన్స్‌పోర్ట్ అంటే పర్సనల్ వెహికల్స్ తోలుకోవడానికి. ఉదాహరణ కారు, జీపు, మోటార్ సైకిళ్ళు వీటి గురించే నాన్ ట్రాన్స్‌పోర్ట్. సో, మనకి ఇన్సూరెన్స్ కావాలి, రావాలనంటే ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ తీసుకోవాలనమాట. సో, ఇది లైసెన్స్ గురించి పూర్తి వివరాలు. థాంక్ యూ. థాంక్ యూ.